బీహార్లోని కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆధార్ కార్డుల సంఖ్య జనాభాను మించిపోవడం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర సగటు ఆధార్ లభ్యత 94% ఉండగా కొన్ని జిల్లాల్లో ఈ సంఖ్య 120%కి పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం బీహార్కే పరిమితం కాకుండా వెస్ట్ బెంగాల్తో సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఉండటం పైన చర్చ జరుగుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి కిషన్గంజ్ జిల్లాలో 68% ముస్లింలు ఉండగా అక్కడ ఆధార్ లభ్యత ఏకంగా 126%కి పైగా ఉంది. ఇదే తరహాలో ఇతర జిల్లాల్లోనూ అధిక సంఖ్యలో ఈ ఆధార్ కార్డులు కనిపించాయి. కటిహార్లో 44%లో 123% ఆధార్ లభ్యత, అలారియాలో 43%లో 123% ఆధార్ లభ్యత, పూర్నియాలో 38%లో 121% ఆధార్ లభ్యత. ఇలా ఈ గణాంకాలన్నీ కూడా తీవ్ర సందేహాలకు, ఆందోళనలకు తావితీస్తున్నాయి. జనాభా కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉన్నాయి అంటే చాలా సింపుల్, అది నకిలీ ఆధార్ కార్డుల సృష్టి లేదా పౌరులు కాని వారికి కూడా ఆధార్ కార్డులను జారీ చేయడాన్ని సూచిస్తోంది. ఈ అధిక ఆధార్ కార్డుల సంఖ్యకు సరిహద్దు ప్రాంతాలైన సీమాంచల్ అంటే పశ్చిమ బెంగాల్, నేపాల్ సరిహద్దుకు దగ్గరగా భౌగోళిక స్థానం కూడా ఒక కారణం అని చెప్పేసి కొందరు భావిస్తూ ఉన్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు స్థానిక నాయకులు కొన్ని వర్గాల మద్దతుతో నకిలీ పత్రాల ఆధారంగా ఆధార్ కార్డులు అందాయని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఆధార్ కార్డుల అధిక లభ్యత వెనుక ఫేక్ ఓటు బ్యాంకు సృష్టి ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ వాదనలు కావు, వాస్తవాలు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆధార్ను పౌరసత్వానికి రుజువుగా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ గణాంకాలన్నీ కూడా వారికి ఎదురు దెబ్బ అనేది స్పష్టం. పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రంతో ఇప్పటికే ఘర్షణ పడుతోంది. ఈ కొత్త పరిణామాలు ఆ రాష్ట్రంలోనూ చర్చను మరింత తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ఎంత అవసరమో స్పష్టమవుతోంది. నిజానికి ఎన్నికల కమిషన్ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రక్రియ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ప్రతి ఎన్నికల్లో కొనసాగాలి, కానీ జరగట్లేదు. నకిలీ ఓటర్లను గుర్తించి తొలగించడం ద్వారా పారదర్శకమైన, విశ్వసనీయమైన ఓటర్ల జాబితా ఉండేలా చూడటం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో జరగాలి.